శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 17వ భాగం 22/7/1857 వరకు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన సాధారణ చట్టాలన్నీ పిత్ ఇండియా యాక్ట్ రూపొందిస్తే ఆ తరువాత వచ్చిన యాక్టులు కంపెనీ అధికారాన్ని ప్రత్యేక హక్కుల్ని క్రమేపీ తగ్గించి వేసే అనేక ముఖ్య మార్పులు వచ్చాయి. ఆధ్యాక్షేమం, శాంతి లేదా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాలు సంబంధించిన ప్రధాన విషయాలు గవర్నర్ జనరల్ తన కౌన్సిల్ని కాదని ముందుకు సాగటానికి 1786లో అధికారం వచ్చి 1813లో బ్రిటిష్ పార్లమెంట్ ఇచ్చిన చార్టర్ యాక్ట్ పద్దెనిమిది 1833లో మరొక చార్టర్ యాక్ట్ వచ్చి దానివల్ల తేయాకు వర్తకంలో చైనాతో వ్యాపారంలో కంపెనీ గుత్తాధిపత్యం అంతరించింది. అదే సమయానికి కంపెనీ రుణాన్ని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం పైన వాటాదారులకు పెట్టుబడి మీద 10.5% లాభం చెల్లించే బాధ్యత కూడా తీసుకుంది. ఇంగ్లాండ్లోని బోర్డ్ ఆఫ్ సెంట్రల్ కంట్రోల్ అధీనాధిపాజ్ఞలు ఆఫ్ కంట్రోల్ ఆ కఠిన అధిపాజ్ఞలకి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ నిర్వహణ సాగి. ఈ విధంగా బ్రిటిష్ పార్లమెంటు చేసిన అనేక శాసనాలు కంపెనీ పరిపాలన బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం కిందకి తెచ్చి ఎక్కడో 6,000 మైళ్ళ దూరంలో కూర్చొని ఇక్కడి దైనందిన పరిపాలన చక్కబెడుతున్నారు. కనీసం పర్యవేక్షించాలన్న సాధ్యమయ్యే పని కాదని ఇంగ్లాండ్లో పెద్దలు గ్రహించి ఇది ముఖ్యమైన వ్యవహారాల్లో కౌన్సిల్ తోసిపుచ్చి స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం పొందిన గవర్నర్ జనరల్ బ్రిటిష్ ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల కింద పర్యవేక్షణ కంట్రోలు కింద పనిచేస్తూ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వపు అసలు సిసలైన పరిపాలకుడయ్య. తను సొంత దేశంలో నడిచే పరిపాలనలో భారతీయులకు చోటు లేదనే సంగతి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇండియాకు సంబంధించిన 3 అధికార పీఠాలు వెలిశాయి. 1 కంపెనీ డైరెక్టర్ల సంఘం, 2 బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, 3 గవర్నర్ జనరల్. ఈ 3 అధికార పీఠాల్లో భారతీయుల కన్నా వాళ్ళకి ఏ స్థాయిలో కానీ ఏ రూపంలో కానీ భారతీయుడన్నవాడి స్థానం అనేది లేదు. భారతదేశంలో బ్రిటిష్ ఆర్థిక విధాన 1757 1857 వాణిజ్య విధానం 1600 నుంచి 1757 వరకు తూర్పు ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార సంస్థ పాత్రే నిర్వహించి ఆభరణాలు, పనికి వచ్చే విలువైన రాళ్ళు, ఇతర సరుకులు ఇండియాలో దించి వాటిని బదులుగా ఇండియా నుంచి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు వగైరా దూచుకొని విదేశాల్లో అమ్మి భారతదేశ వస్తువుని బయటి దేశాల్లో అమ్ముకోవడం ద్వారా కంపెనీకి లాభాలు. కాబట్టి కంపెనీ భారతదేశ వస్తువులు ఇంగ్లాండ్లో ఇంకా ఇతర దేశాల్లో కొత్త మార్కెట్లు సంపాదించాలి నిర్విరామంగా ప్రయత్నాలు చేసి ఈ విధంగా భారతదేశ ఉత్పత్తుల ఎగుమతిని పెంచి ఎగుమతులు పెరగటం వల్ల ఇక్కడ ఉత్పత్తికి ప్రోత్సాహం కలిగి ఈ కారణం మూలానే స్వదేశ రాజులు కంపెనీ వాళ్ళని సహించారు. కంపెనీ ఫ్యాక్టరీలు కట్టుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చారు. కానీ మొట్టమొదటి నుంచి బ్రిటిష్ పారిశ్రామికులకు ఎంటర్ప్రీనర్స్ తమ దేశంలో భారతీయ వస్త్రాలు విశేష జనాదరణ పొందడం చూసి కనుక హఠాత్తుగా వస్త్రధారణ ఫ్యాషన్లు మారిపోయి ఇంగ్లీషు ముతక పువ్వులు బట్టన్ని నెట్టేసి
తేలికపాటి నూలు బట్టలు మార్కెట్ను ముంచెత్తు. భారతీయ వస్త్రాలు మన ఇళ్లలో, బీరువాల్లో, పడక గదిల్లోకి చొరబడ్డాయి. మన గుమ్మాలకి కిటికీల కంటే తెరలు అంటే కర్టెన్లు, మెత్తలు, మనకొచ్చే కవర్, ఆఖరికి మన పక్కలో సహా అన్నీ ఇండియా బట్టే అని రాబిన్సన్ క్రూసో నవల రచయిత డేనియల్ డెఫో వాపోయారు. ఇంగ్లండ్లో భారతీయ వస్తువుని బహిష్కరించమని, వాటి మీద నిర్బంధాలు విధించమని బ్రిటిష్ ఉత్పత్తిదారు ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టి 1720 నాటి అద్దకపు నేత బట్టల వాడకం మీద నిషేధం వచ్చి 1760లో ఇండియా నుంచి దిగుమతి అయిన నేత చేతి రుమాలు వాడిన ఒక బ్రిటిష్ మహిళ 200 పౌండ్ల జరిమానా చెల్లించి సాధారణ బట్ట దిగుమతుల మీద భారీ సుంకాలు విధించి ఒక్క హాలెండ్లో ప్రతి యూరప్ దేశ భారతీయ వస్త్రాల దిగుమతి నిషేధించడం కానీ, భారీ సుంకాలు విధించడం కానీ ఎన్ని చట్టాలు చేసిన భారతీయ పట్టు నేతా బట్టలు విదేశాల్లో గిరాకీ తగ్గల. బాగా అభివృద్ధి చెందిన నూతన సాంకేతిక విజ్ఞానం ఆధారంగా 18వ శతాబ్దం మధ్యలో ఇంగ్లీష్ బట్టల పరిశ్రమ పైకి రావడం ప్రారంభమయ్యేదాకా భారతీయ వస్త్రాలు విదేశాల్లో మార్కెట్ పదిలంగానే. 1757 ప్రాచీ యుద్ధం తర్వాత భారతదేశంలో కంపెనీ వాణిజ్య సంబంధాల నమూనా గుణాత్మకంగా మార్పు కంపెనీ భారతదేశంలో తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి బెంగాల్లో సాధించిన రాజకీయ పెత్తనాన్ని ఉపయోగించుకోగలి. పైగా బెంగాల్ మీద వచ్చే ఆదాయంతో భారతీయ సరుకుల ఎగుమతులకు పెట్టుబడి పెట్టి కంపెనీ వ్యాపార కార్యకలాప భారతీయ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం ఇచ్చి ఉండాల్సింది, కానీ అలా జరగదు. కంపెనీ తన రాజకీయాధికారాన్ని ఉపయోగించి బెంగాల్ చేనేత పనివాళ్ల మీద జులుం చలాయి. నష్టం వచ్చినా సరే కంపెనీ నిర్ణయించిన కారు చౌక వేలకి చేనేత పనివాడు తాము చేసిన బట్టల్ని అమ్ముకోవాల్సి. పైగా తమ ఇచ్ఛానుసారం శ్రమించే స్వేచ్ఛ కూడా లేదు. చాలామంది నేత పనివాడు కంపెనీ కింద బలవంతంగా అతి తక్కువ కూలికి పనిచేయాలి. భారతీయ వర్తకులకు బట్టను నేసి పెట్టకూడదని కంపెనీ నిషేధాజ్ఞలిచ్చింది. విదేశీ పోటీదారుల కంపెనీ మూలకు నెట్టేసి బెంగాల్ చేతి వృత్తుల పనివాళ్ళు ఎక్కువ వేతనాలు కానీ గిట్టుబాటు ధరలు కానీ ఇవ్వటానికి వీల్లేదని వాళ్ళని హెచ్చరి కంపెనీ ఉద్యోగులు ముడి ప్రతి అమ్మకం మీద కొత్త పెత్తనం సంపాది చేనేత పనివాళ్ళకు అవసరమైన దూది విపరీతంగా ధర పెంచేసి ఆ విధంగా చేనేత పనివాడు క్రయ విక్రయదారులుగా 2 విధాలా నష్టపోయి అప్పుడే బాంగ్లాలో ప్రవేశించే భారతీయ వస్త్రాల మీద తలకి మించిన సుంకం పడి బ్రిటిష్ ప్రభుత్వం ఇంగ్లాండ్కి పైకి వస్తున్న యంత్ర పరిశ్రమలు ఎలాగైనా బ్రతికించుకోవాలని కృత నిశ్చయంతో, కానీ నాణ్యతతో మన్నికైన ధరలు సరసమైన భారతీయ నేత బట్టతో మిల్లు బట్ట పోటీ పడలేకపో ఇండియా చేతి పనుల మీద 13 తల ఘోరమైన దెబ్బ. భారతీయ వస్తువులు విదేశాల్లో మార్కెట్ పడిపోవటమే కాదు, ఆఖరి స్వదేశంలో కూడా పడి దేశంలో పారిశ్రామిక విప్లవం, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో బ్రిటిష్ వాణిజ్య సంబంధ సమూలంగా నాశనం మార్చేసి 18వ శతాబ్ది 2వ భాగం 19వ శతాబ్ది మొదటి భాగం 2 దశాబ్దాలు బ్రిటన్ బ్రహ్మాండమైన సామాజిక ఆర్థిక పరివర్తనలు, ఆధునిక యంత్రాలు, ఫ్యాక్టరీ వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానం వగైరా ప్రాతిపదిక మీద బ్రిటిష్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెంది చకచకా ఈ వికాసానికి చాలా కారణాలున్నాయి. బ్రిటిష్ సముద్రాంతర వ్యాపారం గడిచిన శతాబ్దంలో వేగంగా పెరిగి యుద్ధం వారసత్వం అనే సాధనాలు బ్రిటన్ అనేక విధాల మార్కెట్లను పట్టుకొని
గుత్త హక్కులు సాధి ఉత్పత్తిలో నిర్మాణ వ్యవస్థలో వచ్చిన అధునాతన సాంకేతిక పద్ధతుల ఆధారంగా బ్రిటన్ సరుకుల పరిశ్రమ తమ ఉత్పత్తులను వేగంగా పెంచుకోవడం ఈ ఎగుమతి మార్కెట్లు దోహదం చేసి ఆఫ్రికా, పడమటి ఇండియా, వెస్ట్ ఇండీస్, లాటిన్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా అన్నిటినీ మించి ఇండియా ఇంగ్లీషు సరుకుల ఎగుమతులు అనంతమైన అవకాశాలు కలిగి ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవ వికాసాన్ని మధ్యవర్తిగా ఉపయోగపడ్డ బట్టల పరిశ్రమ సంబంధించి ఇది పూర్తిగా నిజం. బ్రిటన్ అప్పటికే వలస వ్యాపార నమూనాని సిద్ధం అది పారిశ్రామిక విప్లవానికి తోడ్పడి పారిశ్రామిక విప్లవం తన వంతుగా ఈ నమూనాని పటిష్టతంతం వలస దేశాలు, బడుగు దేశాలు వ్యావసాయిక ఖనిజ ముడి పదార్థాలు బ్రిటన్కు ఎగుమతి చేస్తూ ఆ ముడి పదార్థాలతో తయారు చేసిన వస్తువులు బ్రిటన్ తిరిగి వలస బడుగు దేశాలకు అమ్మింది. 2 నూతన యంత్రాలకు ఫ్యాక్టరీ వ్యవస్థ అవసరమైన పెట్టుబడులు తగినంత మూలధనం ఇంగ్లాండ్లో పోగై ఉంది. పైగా ఈ ధనం ఫ్యూడల్ వర్గాల చేతుల్లో పోగుపడి ఉన్న ఫ్యూడల్ వర్గాలు ఆ డబ్బులు తమ జల్సాలకు వెదజల్లి ఉండే. అలా కాక వ్యాపారంలో, పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలని తగలాడే వర్తకులు పారిశ్రామిక యజమానుల చేతుల్లో ఆ డబ్బు ముడుగు. ఈ సందర్భంలో కూడా ఆఫ్రికా, ఆసియా, వెస్టిండీస్, లాటిన్ అమెరికాలను పీల్చిన అపార సంపద తూర్పు ఇండియా కంపెనీ అధికారులు ప్లాసీ యుద్ధం తర్వాత భారతదేశం నుంచి కొల్లగొట్టి అపరిమిత సంపద పారిశ్రామిక విస్తరణ పెట్టుబడిగా అతి ముఖ్య పాత్ర వహించారు. వేగంగా పెరిగిన జనాభా పెరిగే పరిశ్రమలు ఎక్కువ సంఖ్యలో తక్కువ కూలీకి పని చేయడానికి అవసరమైన పనివాళ్ల కొరత 1740 తర్వాత బ్రిటన్ జనాభా వేగంగా పెరిగి 50-80 తర్వాత 50 ఏళ్లలో జనాభా డబల్ రెట్టింపు. 4 వాణిజ్య పారిశ్రామిక ప్రయోజనాల పలుకుబడి చెల్లుబడి అయ్యే ప్రభుత్వం బ్రిటన్. కాబట్టి ఆ ప్రభుత్వం మార్కెట్ల కోసం, వలసల కోసం ఇతర దేశాల్లో కృతనిశ్చయంగా పోరాడి అధిక ఉత్పత్తి గురించి గిరాకీ సాంకేతిక విజ్ఞానం సాధించిన ప్రగతి ద్వారా హార్న్ గ్రీవ్స్, నాట్ క్రాంప్టన్, కాల్డ్ లైట్ వగైరా అనేక మంది ప్రముఖులు కనిపెట్టిన నూతన సాధనాల మీద బ్రిటన్ వర్ధమాన పారిశ్రామిక వ్యవస్థ ఆధారపడి అప్పుడు వినియోగించుకుంటున్న సాధనాలు శతాబ్దాల వెనక నుంచి పడి వీటిని కానీ ఆవిరి శక్తిని కానీ పూర్తిగా వినియోగించుకోవడానికి ఉత్పత్తినంత ఫ్యాక్టరీలో విపరీతంగా కేంద్రీకరించి శాస్త్రజ్ఞులు కనిపెట్టిన నూతన విషయాల ద్వారా పారిశ్రామిక విప్లవం రాలేదని ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి. పెరిగే మార్కెట్లకు అనుగుణంగా శరవేగా ఉత్పత్తి పెంచాలని పారిశ్రామిక ఉత్పత్తిదారుల కోరిక, అందుకు అవసరమైన పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళ ప్రోమత పారిశ్రామిక విప్లవాన్ని నీరు పెట్టుబడి పెట్టగలిగే ఆ స్తోమతే అప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగపరుచుకోవటానికి కానీ కొత్తవి కనిపెట్టడానికి కానీ ప్రోద్బలాలు నిజానికి పారిశ్రామిక నవనిర్మాణం, సాంకేతిక పరివర్తన, మానవ వికాసం శాశ్వత లక్షణంగా ఆ అర్థంలో పారిశ్రామిక విప్లవం ఎప్పుడు ముగిసిపోల. ఎంచేతంటే 18వ శతాబ్దం మధ్య ఆధునిక పరిశ్రమ సాంకేతిక విజ్ఞానం ఒక మెట్టు నుంచి మరొక మెట్టు ఎగబాగిపోతూనే పారిశ్రామిక విప్లవం బ్రిటిష్ సమాజాన్ని మౌలికంగా మార్చేసి అది సత్వర ఆర్థికాభివృద్ధికి దారి. బ్రిటిష్, యూరప్, రష్యా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్లలో ఆనాటి ఉన్నత జీవన ప్రమాణాన్ని ఈ ఆర్థిక అభివృద్ధి ఈనాడు ఆర్థికంగా సంపన్న బడుగు దేశాలుగా
పిలువబడుతున్న వాటి మధ్య జీవన ప్రమాణాలు తేడా 19వ శతాబ్దం తొలి దినాల దాకా చాలా తక్కువ. ఆర్థికంగా వెనకబడ్డ దేశాల్లో పారిశ్రామిక విప్లవం రాకపోవటం వల్ల ఇవాళ ప్రపంచంలో మనం చూస్తున్న ఆదాయపు లోటు చోటు పారిశ్రామిక విప్లవ ఫలితంగా బ్రిటన్లో గ్రామీణ లక్షణాలు పట్టణాల సంఖ్య పెరిగి మరింతగా జనం ఫ్యాక్టరీలు పెట్టిన పట్టణాలకు ఎగబాకు. బ్రిటన్లో 50,000 జనాభా మించిన పట్టణాలు 1750లో 2 ఉండే 51 నాటి 29 అయ్యాయి. సమాజంలో పూర్తిగా కొత్త వర్గాలు పుట్టాయి. కొంత ఫ్యాక్టరీలు కలిగిన పారిశ్రామిక పెట్టుబడిదారులు ఒకరు, రోజు కూలి శ్రమని అమ్ముకునే కార్మికులు 2, అపూర్వ సౌభాగ్యం అనుభవించే పెట్టుబడిదారి వర్గం అమిత వేగంగా వృద్ధి చెంది పొట్ట కోసం కష్టం చేసే నిరుపేద కార్మికులకు మొట్టమొదటిలోనే దుఃఖం కన్నీళ్ళే. అనాదిగా జీవిస్తున్న పల్లె పట్టుల్లో వాళ్ళకి రుణం తీరిపోయి వాళ్ళ సాంప్రదాయిక జీవన పరిస్థితి విచ్ఛిన్నమై పొగతో మురుగుతో కంపు కొట్టే పట్టణాలు జీవయాత్ర సాగించాల్సి వస్తుంది. చార్లెస్ డికెన్స్ దీని మీద గొప్ప నవలు రాసి ఎండ పొడ ఎరగని చీకటి మురికి వాడల్లో జీవి ఈ దుర్భర పరిస్థితి విశిష్ట నవలాకారుడు చార్లెస్ డికెన్స్ తన నవల్లో కళ్ళకు కట్టి ఫ్యాక్టరీలలో గనుల్లో రోజుకి 14 నుంచి 16 గంటలు పనిచేసి కూలి చూడబోతే తక్కువ. కడుపు నిండని ఆ కూలి డబ్బులకే ఆడవాళ్ళు పిల్లలు కఠోర శ్రమ చెయ్యాల్సి వచ్చి ఆఖరి 4-5 సంవత్సరాలు నిండిన పసికందులు కూడా ఫ్యాక్టరీలో గనుల్లో పనులిచ్చి మొత్తం మీద కూలివాడు పేదరికం, పెనుచాకిరి, రోగం, అనారోగ్యం, పోషకాహార లోపం నిండిన హీనమైన బతుకుగా 19వ శతాబ్దం 2వ భాగంలో వాళ్ళ బతుకు కొంత మెరుగుపడింది. ఏం పడిందో రేపు చూద్దాం.